హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం పచ్చెనగపప్పు ఆలుగడ్డ కూర చేసుకున్నాము. దీనికైతే నేను 1 గ్లాస్ నిండా పచ్చెనగపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న దాంట్లోనే మనము ఆలుగడ్డని, క్యారెట్ ముక్కల్ని, ఇంకా ఏమైనా మిక్స్డ్ వెజిటేబుల్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఆలు క్యారెట్ ఉంది కాబట్టి నేను ఆలు క్యారెట్ వేసి 1 గ్లాసు వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. సో అది ఉడికి పక్కన పెట్టుకునే లోపు మనము ప్రాసెస్ అయితే చేద్దాము. దీనికైతే నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర చిటపటమన్నాక 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చినవి, 1 ఆనియన్ తరుగు. సో ఇవి వేపుకున్నాము. ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే లోపల మనమైతే మన పప్పు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని అయితే విజిల్ తీసేద్దాము. 4 విజిల్లు వేస్తే బాగా ఉడికిపోతుంది. సో టమోటా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెబ్బ కరివేపాకు ఇవి వేసి బాగా వాడ్చుకున్నాము. సో 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, కలిపాక మనం ఉడికించుకున్న పప్పు ఆలుని దీంట్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, హెల్తీ కూడా అని, పిల్లలకి బలము, చాలా బలము. సో ట్రై చేయండి, బాగుంటుంది. మనమైతే దాంట్లోకి 4-5 మిరియాలు, 1 ఇలాచి, 1 చిన్న దాల్చిన పట్ట, 2 వేసి కొంచెం కచ్చాపచ్చాగానే తెచ్చుకుంటేనే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. సో అది వేసేసి 5 నిమిషాలు ఉడికిస్తే మన కూర రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. దోశలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా, దేనిలో అయినా సూపర్ కాంబినేషన్. సో మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.